ఏపీ సీఎం చంద్రబాబు 4 రోజుల పర్యటన కోసం ఇవాళ దావోస్ వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థవంతమైన నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు దావోస్ పర్యటనను వేదికగా చేసుకోనున్నారు సీఎం చంద్రబాబు. సాయంత్రం అమరావతి నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ముందుగా ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి తన బృందంతో కలిసి జ్యూరిచ్ లో అడుగు పెడతారు. జ్యూరిచ్ లో ఉన్న ఇండియన్ అంబాసిడర్ తో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్ హోటల్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి హోటల్ హైత్ లో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారికి ఆహ్వానించడంపై చర్చిస్తారు. అక్కడి నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు. తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్ లో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. తర్వాత ఆల్సర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత తొలి రోజు సమావేశాలు ముగించుకుని హోటల్ కు చేరుకుంటారు. రెండో రోజు సిఐఐ నేష్ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. తర్వాత సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్స్పన్, ఎల్జీ, క్లార్బర్గ్స్, సిస్కో, వాల్మార్ట్, ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈఓలతో, చైర్మన్లతో సమావేశమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ ట్రిప్ కి సంబంధించినటువంటి అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. సంధ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ 6 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా శరవేగంగా ముందుకు పోతున్న సందర్భంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క విశిష్టతను తెలియజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఫోరంను వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకి ఇక్కడ అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో రాత్రి 1:30కు ఆయన తన బృందంతో కలిసి ఆయన జ్యూరిచ్కి చేరుకుంటారు. అక్కడ కూడా పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆర్సిలర్ మిట్టర్ ఇక్కడ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు ఇయటానికి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని భూములు కూడా వారికి ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కేబినెట్ నిర్ణయాలు కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ మిట్టల్ ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశం అవుతున్నారు. అక్కడ అదేవిధంగా చూసుకుంటే సిఐఏ ప్రతినిధులతో కూడా అక్కడ భేటీ అవుతున్నారు. అక్కడ ముందుగా తెలుగు పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ కూడా గతంలో అమెరికా పర్యటన చేసి వచ్చారు. అక్కడ కూడా కొన్ని కంపెనీలతో ఆయన ప్రాథమికంగా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో హాజరవబోతున్నాయి. అక్కడ కొన్ని ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబుకి ఏదైనా అవకాశాలు దొరికితే అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు చాలా ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రకంగానే ప్రతి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు తన ప్రత్యేకతను చాటుకుంటారు. తన నాయకత్వ పటిమతో అక్కడ పారిశ్రామికవేత్తలను కూడా చంద్రబాబు ఆకర్షిస్తూ ఉన్నారు. సంధ్య, అంటే చంద్రబాబు ఇలాంటి పర్యటనకు వెళ్ళినప్పుడల్లా కూడా మంచి మంచి కంపెనీలను ఏపీకి ఆహ్వానించడం విషయంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి అవి దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి ఈసారి ఎంత టార్గెట్ గా ఆయన వెళ్తున్నారని మనం అనుకోవచ్చు. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ని పెట్టుబడులను ఆకర్షించాలి అనేటువంటి ప్రణాళికలు ఏమన్నా రచించడం జరిగిందా? అంటే ఇప్పుడు వరకు కూడా ప్రాథమికంగా అయితే ఒక ప్లాన్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో. అదే మనం చెప్పుకుంటూ ఉంది. గత 6 నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అంటే కొన్ని శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఇదే విధంగా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడమే ధ్యేయంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోకి ఆయన చంద్రబాబు వెళ్తూ ఉన్నారు. తన టీమును కూడా ఒక టీమును ముందే పంపించారు. అక్కడ ఏదైతే వరల్డ్ నెంబర్ 1 కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఇప్పటికే 4 లక్షల కోట్లు వచ్చాయి. దాదాపు 10 లక్షల
కోట్ల పెట్టుబడులు రావడమే లక్ష్యంగా వీరైతే పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకనే చంద్రబాబు ప్రత్యేకంగా వారిని ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలోనే చంద్రబాబుకు ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే ఉంది. ఆయన పారిశ్రామికవేత్తలను ఏ విధంగా తీసుకొస్తారు, వారికి ఏ విధమైన ఇన్సెంటివ్స్ ఇస్తారు, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా వారి కంపెనీ పనులు చేసుకునే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో వ్యవహారాలు ఉంటాయనే నమ్మకాన్ని కూడా చంద్రబాబు కల్పిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన అధికార బృందం అంతా కూడా కొంతమంది ముందే అక్కడికి వెళ్లి అందరితో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు కూడా పారిశ్రామికవేత్తలతో కూడా తనకున్న వ్యక్తిగత పరిచయాలతో కూడా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని ఆకర్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి మొన్న దాదాపు 2 లక్షల కోట్ల ఏదైతే పనులకు శంకుస్థాపనలు చేశారు ప్రాజెక్టులకి, అదేవిధంగా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు లక్షలాది కోట్ల రూపాయల ఎంఓయూలు అవుతాయనటంలో ఎటువంటి సందేహం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. సంధ్య. రైట్ రవిచంద్ర.